शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 3వ భాగంలో 25వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. అశాంతి నుండి విశ్రాంతికి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జీవుని పట్ల అభ్యంతరంన అహంకారాదులు బాహ్యంన ఈ జగత్తు అను భోక్తృభోగ రూపమంతా ప్రవర్తిస్తుంది కదా. అయితే అభ్యంతరంలోని అహంకారాదులు కానీ బాహ్య జగత్తు కానీ తదనుభవ రూపమగు భోగం యొక్క తాదాత్మ్యం అసత్యంగా భాషించుచున్నాయి. అనగా తత్వజ్ఞానం లేనప్పుడు అవి సత్యం వల్లే అనిపిస్తున్నప్పటికీ తత్వజ్ఞానానంతరం అవన్నీ లేవనియే తెలియవస్తోంది. ఎందుకంటావా? అసలు భోగం అంటే ఏమిటి? మనకు భోక్త అభ్యంతర భావావేశం కలిగి ఉన్నప్పుడు భోగ్య వస్తువు వైపుగా వెళుతుంది. అంటే విషయంతో సంబంధం కలిగినప్పుడు భోగ్య వస్తువుగా వెళ్తుంది. అలాగే మళ్ళీ భోగ్య వస్తువు ఉన్నప్పుడు అభ్యంతర భావావేశం భోక్త అనేది అనుభవం అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే భోక్త కలిగి ఉండే భోగ్య వస్తువుతో సంబంధమే భోగము అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. భోక్త యొక్క భోగ్య వస్తువులతో సంబంధం యొక్క అనుభవమే భోగం. ఏదైతే ఆత్మయో అయి ఉన్నదో అదే మూఢులకు అజ్ఞానంచే భోగానుభవ సహితంగా జీవుడు అనబడినదిగా తోచుచున్నది. వాస్తవానికి ఆత్మ భోగానుభవ రహితమైన అనిత్య సత్యము బ్రహ్మమే అయి ఉన్నది. అజ్ఞానము అనే రుగ్మత తొలగినప్పుడు సర్వులు ఆత్మస్వరూపులేనని, అంతా కూడా ఆత్మ యొక్క విన్యాసమేనని అనుభవ సిద్ధి కాగలదు. జ్ఞానం అనే శాంత స్వరూప శీతలత్వం సముపార్జించుకున్న వారికి ఇక ఈ జగత్ భోగములు స్వభావ సిద్ధంగానే రహదారిలో పడి ఉన్న ఎండుగడ్డి పరకల వలె అల్పంగాను అరుచికరమైనవిగాను కనిపించగలవు. ఓ రామచంద్ర, శాస్త్రములచే చెప్పబడే ఆయా పదజాలాలచే అనగా ఆత్మ, పరమాత్మ, జీవుడు, బ్రహ్మము, సత్యం, సత్వం మొదలైన ఆయా శబ్దజాలములతో పెద్దగా పనిలేదు. నిర్వాణం అను జగదాతీత సంస్థితి లభించాలంటే 1. ఇంద్రియ సంబంధమైన భోగముల పట్ల అనురక్తి తొలగడం అనగా విరక్తి కలగటం. 2. వ్యక్తిగత పరిమితమైన అహంభావం అనున్నది రహితమవటం. ఈ 2 చాలు. అందుచేత ముముక్షువు ఈ రెండింటి కొరకై నిరంతరమైన ప్రయత్నపూర్వక కార్యక్రమంలో తనను తాను నియమించుకోవాలి. ఎవరికైనా స్వప్నంలో రుచిగా కనిపించిన పదార్థ సమూహముల కొరకు మేల్కొనిన తర్వాత వెతికి సంపాదించాలని అనిపిస్తుందా? లేదు. ఎందుచేత? అసలు ఈ భ్రమయే కదా. మెలకు రాగానే అవన్నీ కనబడకుండానే పోతున్నాయి. ఇక ఈ స్వప్నంలోని తినుబండారాల కొరకై ఎవడు ఏడవడు కదా. స్వప్నంలో కనిపించే ఇల్లు, వాకిళ్ళు, మనుషులు మొదలైనవి మెలకువ తర్వాత అయ్యో అవి పోయినాయే అని ఎవరు దుఃఖించటం లేదు కదా. అలాగే ఈ జాగ్రత్తలో సర్వ విషయాలు కూడా అని గ్రహించబడుగాక. అజ్ఞాన దశలో రుచికరంగా కనిపించే ఆ అహంకారము, జగదనుభవములు మొదలైనవి తత్వజ్ఞుడు ఆత్మజ్ఞాన సహితుడు అయిన తర్వాత అవన్నీ నిరర్ధకంగాను సారరహితమైనవిగాను అరుచికరంగాను ఉంటాయి. అతని దృష్టి యందు ఈ అహంకారము, జగత్తు మొదలైనవి లేనివి అవుచున్నాయి. స్వతహాగానే మొదలంట లేని పదార్థముల వలన సంబంధమేమిటి, బంధమేమిటి, మోక్షమేమిటి, అవి బాధించటమేమిటి, ఎట్లా వదిలించుకోవాలి అను సంఘర్షణ ఎందుకు? అరణ్యంలో ఉన్న యక్షుడు తన యొక్క సంకల్ప బలం చేత మాయాకల్పిత పురమును, అందులో స్వజనములను దర్శించి అందులో ప్రవేశించి విహారం చేస్తూ ఉంటాడు. చూచావా? ఆ యక్షనగరం మొదలే అసత్యం కదా. అదే తీరుగా ఈ జీవుడు కూడా తన యొక్క అవిద్య అను ప్రమత్తతచే మిథ్య మాత్రమే అగు ఈ సంసారమును కల్పించుకొని అందులో ప్రవేశించి అద్దానియందు తన కొరకు తానే వెతుకుచున్నాడు. తన కల్పనను తానే సంసారంగా గాంచుచున్నాడు. యక్షుడు, అతని నగరం, ఈ 2 కూడా భ్రమసిద్ధమే అయినప్పటికీ, కల్పిత మాత్రమే అయినప్పటికీ అందులో వ్యవహారములు మాత్రం
అర్ధక్రియ సమర్థములై వర్తించుచున్నాయి. అట్లాగే అజ్ఞానంచే ఇక్కడ అహంకారం జగద్భ్రమ సత్యం వలె వర్తిస్తున్నాయి. అరణ్యంలో యక్ష ప్రేతాదులు భ్రమరూపమున వర్తిస్తున్నట్లు ఆవరణరహితమగు చైతన్యంన ఈ 14 లోకాలు భ్రమరూపాలై స్ఫురిస్తున్నాయి. ఆకాశంన స్వతహాగా తూర్పు పడమర లోపల వెలుపల పైన క్రిందను ఆవరణలు లేకపోయినప్పటికీ జగత్ వ్యవహారం దృష్ట్యా అవన్నీ ఒనగూడుచున్నట్లే ఆత్మలో ఆవరణలు లేకపోయినప్పటికీ అహంకారము జగద్భ్రమ మొదలైన ఆవరణలు సాపేక్షికంగా మాత్రం సిద్ధిస్తున్నాయి. విచారణ. ఓయి మానవుడా, ఆత్మ గురించి ముందుగా ఎరగవలసినదిగా మా విన్నపం. అహంకారము జగత్తు అనేవి మిథ్య మాత్రమే అని భ్రమ మాత్రమని క్రమంగా గ్రహించు. అట్టి నిశ్చయం యొక్క ప్రభావం చేత చిత్తము అని చెప్పబడేది కూడా చైతన్యమును నొందగలదు. కాబట్టి మీరంతా సమస్త సంశయములను విడనాడండి. గ్రహణ త్యాగములు రెండింటినీ త్యజించిన వారై ఉండండి. సర్వ సంశయములను విడనాడండి. కోరికలనన్నింటినీ పారత్రోలిన వారవండి. శాంత స్వరూపము సంతరించుకొని ఉండండి. స్వతహాగా సత్తయే లేనట్టు ఈ దృశ్యము వాస్తవానికి ద్రష్ట యొక్క రూపమే అయి ఉండి ఇట్లు వ్యాపించి ఉన్నది సుమ. లేదా మరో విధంగా ఇది ద్రష్ట యొక్క రూపం కూడా కాదు. తరంగమంతా జలమయమైనప్పటికీ జలతరంగంగా ఉండని పొడవైన ఆకారంగా ధర్మం కలిగి ఉన్నది. తరంగమంతా జలమే అయినప్పటికీ జలం తరంగంగా గుండ్రని పొడవైన ఆకారంగా ధర్మం కలిగి ఉన్నది అని అనలేం కదా. ఈ దృశ్యమంతా అనిర్వచనీయమగు చిత్స్వరూపమే అయి ఉన్నది. కానీ చిత్స్వరూపంలో ఈ జగత్తులు దృశ్యాదులు లేవు. ఎందుకంటే ఒకటి దృశ్యమంతా ద్రష్ట స్వరూపమే. 2 పరమార్థ చిద్రూప సత్త అగు ద్రష్ట అసత్తు అయినట్టు ఈ దృశ్య రూపంగా ఎట్లు గావించబడుతోంది. వసంతకాలపు రస ప్రవాహ రూపాలే ఈ వృక్ష లతా గృహాలు కదా. అట్లాగే ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపం మాత్ర పరిపూర్ణమగు చైతన్యం యొక్క రూపమే అయి ఉన్నది. జగత్తు యొక్క అభాస అని ఏది దర్శించబడుచున్నదో అదంతా కూడా శుద్ధ చిన్మాత్రమే అయి ఉన్నది. ఇక ఇక్కడ ద్వైత ఏకత్వంలో అనబడేవి ఎట్లా ఉంటాయి. కాబట్టి ఓ సహప్రియ సర్వజీవులారా, మీరంతా కూడా నిర్వాణ రూపమును సంతరించుకొని ఉండండి. చిదాకాశ రూపులై ఉండెదరుగాక. నిరతిశయమగు ఆత్మానంద రసమును పానం చేసిన వారి పరమశాంత మనస్కులై అవ్వండి. సర్వ సంశయాలను పారద్రోలి నిర్వాణం అనే పరమశాంత స్థానంన సుస్థిరులు కండి. ఓ ఈ మానవుడా, ఈ సంసారం అని పిలువబడే అతి శూన్యమైన అరణ్య భూమిలో భ్రాంతి బుద్ధితో ఎందుకు తిరుగాడుచున్నావు? ఓ ప్రియ సహజనులారా, ముల్లోకాలని మృగతృష్ణ జలంలోంచి జలం చూచి మీరు మోసపోకండి. ఆశ అనే ఆవరణ చేయబడిన చిత్తమును నమ్మి తద్వారా ధైర్యాన్ని కోల్పోయి ఎచ్చటెచ్చటికో పరుగులు తీయటం ఎందుకు? ఇక్కడి రూపాలు సంకల్పాలు బాంధవ్యాలు నమ్ముకొని సంసారంలో సంచరించడం అనేది మూర్ఖపు జింక ఎండమావులలోని నీళ్లు త్రాగి దాహం తీర్చుకుందామని పరుగులు తీయటం వంటిదే. అందుచేత ఈ సాంసారిక పరిశ్రమలలో మీ ఆయును వ్యర్థం చేసుకోకండి. జగత్తు అనే గంధర్వ నగరాన్ని చూసుకొని అవి మాకు ఉన్నాయి అని తెలుసు, ఇది తెలుసు అనుకుంటూ మురియకండి. ఎక్కడైనా సంసార సుఖం కనిపిస్తున్నా అది కూడా భావి వినాశన రూపాలుగాను దుఃఖకారకాలుగాను పరిగణించండి. దృష్టి యొక్క భ్రాంతి దోషం చేత ఆకాశంలో వెంట్రుకల వంటి ఆకారాలు కనిపిస్తున్నాయి, చూచావా? అట్లాగే బ్రహ్మ ఆకాశంలో జగత్తు అనే ఆకారాలు అగుపిస్తున్నాయి. కాబట్టి రామ, భ్రాంతి రహితము సత్యమగు ఆత్మలో సదా విశ్రమించి ఉండు. వాస్తవానికి ఆత్మయే స్వస్వరూపంగా గల జీవునకు మానవ శరీరం అనేది ఒక మహత్తరమైన అవకాశం. అయితే వృక్షం యొక్క ఊర్ధ్వ భాగమున గల రెపరెపలాడే ఆకు చివర గల జలబిందువు వలె ఈ దేహం అతి చంచలమైనది. అట్టి ఈ దేహం ఏ క్షణమైన మట్టితో కలిసిపోవచ్చు. అట్టి మానవ దేహం యొక్క సంసార రూపాలైనట్టి అవయవాలు తత్ సంబంధిత విషయాలు అనే గర్భశయ్యలో పరుండకండి. దేహ స్వభావమును ఆశ్రయించి నానా అగచాట్లు ఎందుకు పడాలి? ఆద్యాంతరహితము అఖండితము అగు ఆత్మ స్వభావంలో శాంతంగా నెలకొని ఉండండి. అంతేగాని దృశ్య పరంపరలు మొదలుగా గల దృశ్యరూపం అనే దోషంతో కూడిన ఆ స్వభావం నందు ప్రవేశించి దుఃఖ పరంపరలను కొని తెచ్చుకోవద్దు. అజ్ఞానికి మాత్రమే ఈ ప్రపంచం సత్యం వలె భాషిస్తోంది. ఆత్మజ్ఞాని యొక్క దృష్టి నుండి ఈ ప్రపంచం సర్వదా వినాశనశీలమై స్వప్న సదృశమై ఉండటం చేత అతనికి సత్యమగు శుద్ధాత్మ వస్తువే అన్ని వైపులా తాండవిస్తూ అనుభవమవుతోంది. నామరూపాత్మకంగా కనిపించే ఈ జగత్తు స్థానంలో వారికి
నామరూపరహిత పరబ్రహ్మం మాత్రమే అనుభవం అవుతోంది. అట్టి పరబ్రహ్మంలో జగత్తు అనేది లేశమైన కూడా వారికి అగుపించడం లేదు. ఓ రామచంద్ర, తృష్ణ అనే గొలుసుతో సంసారం అనే పంజరం చుట్టబడి ఉన్నది. అట్టి పంజరంలో చిక్కుకున్న ఈ జీవుడు ఆత్మజ్ఞానం అనే బలముచే తృష్ణారూప పంజరమును తెంచివేయుగాక. సింహం వలె పంజరమును చీల్చివేసి సర్వోత్కృష్టుడై వెలయుగాక. ఓ రామచంద్ర, ముక్తి అనగా ఏమిటి? నేను నాది అనురూపమైన అభిమానం శమించటమే ముక్తి. ఒకడు వ్యవహారం నందు ఉన్నప్పటికీ లేక సమాధి నందు ఉన్నప్పటికీ స్వాత్మసత్తా యొక్క అనిత్య రసస్వాదనే ముక్తి యొక్క స్వరూపం. సంసార మార్గంలో కిన్నుడై 1 జగతత్వం, 2 వాసనా సమూహం, 3 త్రివిధ ధాపములు, 4 అజ్ఞానము, 5 విధి, భౌతిక దైనిక ఆత్మికములు అనబడి 5 దోషములు కలిగి ఉండటం చేతనే జన్మ కర్మాదులు తదితర భ్రమ అంతా అతని పట్ల ప్రవర్తిస్తోంది. అందుకు ఉపాయములు మార్గములు: 1 నిర్వాణత్వము, 2 వాసనారాహిత్యము, 3 త్రివిధ తాపశూన్యత్వము, 4 ఆత్మజ్ఞానము, 5 సర్వాతీతము. ఈ 5 కూడా ప్రశాంతాలైన విశ్రాంతి రూపాలు. అనగా జీవుడు ఈ 5ంటిని క్రమక్రమంగా పెంపొందించుకొనటం చేత మాత్రమే అశాంతి నుండి విశ్రాంతి స్థానములకు పయనించగలుగుతాడు. తత్వజ్ఞానులు అజ్ఞానులు కలిసే ఈ జగత్తులో సంచరిస్తూ ఉన్నారు. అయితే తత్వజ్ఞానులు ఈ జగత్తును ఏ విధంగా ఎరుగుచున్నారో అజ్ఞానులు ఆ విధంగా ఎరగటం లేదు. అట్లాగే అజ్ఞానులు ఈ జగత్తును ఏ రీతిగా పొందుచున్నారో ఆ రీతిగా తత్వజ్ఞులు పొందటం లేదు. ఇరువురి అనుభవం పరస్పరం చెప్పుకోవటానికి కూడా అనర్థమై ఉంటుంది. జ్ఞానికి ఈ జగత్తంతా ఆనందమయమై ఉంటుంది. ఇక అజ్ఞానికో ఇది ఎంతగానో దుఃఖమయమై ప్రాప్తిస్తోంది. అనేక నదీ జలాలు సముద్రంలో ప్రవేశించిన తర్వాత ఇక ఒడ్డున నిలబడ్డ వానికి ఇది ఈ నది జలం, అది ఆ నది జలం అనే తేడా ఏమాత్రం అగుపించదు కదా. అట్లాగే భ్రమ శమించినట్టు తత్వజ్ఞానికి ఈ జగత్తు కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ వారికి సంసారం అనే బంధం కనిపించడం లేదు. ఈ జగత్తు యథాతథంగా ఉంటున్నప్పటికీ కూడా ప్రబుద్ధుడు నిర్వాణ సముపార్జితుడగు జ్ఞానికి ఇదంతా లేనిదే అవుతున్నది. గాలి వీస్తూ ఉండగా ఎండుగడ్డి పరక ఎచ్చటకో దొర్లుతూ పోతున్నట్లుగా ఆత్మస్వభావంలో విశ్రాంతిని పొంది ఉన్న సజ్జనునికి ఈ జగత్తు అనునిత్యంగా ఎచ్చటకో పలాయనం చిత్తగిస్తూనే ఉన్నట్లు అగుపిస్తుంది. శ్రీరాముడు: మహర్షి, ఈ జగత్తు అనుక్షణం పరిణామశీలమై 6 రకాలైన వికారాలతో అనగా పుట్టడం, పెరగడం, ఏర్పడటం, తరగడం, సన్నగిల్లటం, నశించటం ప్రవర్తిస్తూ ఉంటుంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును కదా. శ్రీరాముడు: అయితే బ్రహ్మం సర్వదా యథాతథమై ఉంటున్నది అవునా? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును. మరి శ్రీరాముడు: మరి ఈ జగత్తు బ్రహ్మమే అనే వాక్యం ఎట్లా యుక్తియుక్తం? శ్రీ వశిష్ఠ మహర్షి: పరబ్రహ్మము నుండి భావన ఏర్పడుతుంది కనుక పరబ్రహ్మం భావన అభేదమే కదా. భావన నుండి జగదనుభవం బయలువెడుతుంది కనుక అనుభవం అనుభవజ్ఞుడు అభేదమే అగుటచే జగత్తు బ్రహ్మంగా చెప్పబడింది. అయితే ఆత్మజ్ఞాన నిత్యత్వము సంపార్జించుకున్న వారికి మాత్రమే ఈ జగత్తు అభేదం నిరతిశయం అగు బ్రహ్మంగా గోచరిస్తుంది. కానీ అజ్ఞానులకు మాత్రం ఇదంతా వివిధ జీవులతో సంఘటనలతో అత్యంత సంక్లిష్టంగా ఉండవచ్చు. భావికుడు అనగా జ్ఞాన అజ్ఞాన భావన చేయువాడు ఒక్కడే గదా. అనేక ఆకారాలతో భంగిమలతో తరంగాలు ఉండవచ్చుగాక. జలం ఒక్కటే కదా. జలం దృష్టిలో పెట్టుకున్న వారికి ఇది ఈశాన్య మూల నుండి వస్తున్న పెద్ద తరంగం, అది నైరుతి వైపుగా సాగుతున్న చిన్న తరంగం అనే విభేదాలని అర్ధరహితంగా ఉంటాయి. త్రిగుణాత్మకమై ఈ జగత్తు గుణాలకు మునుముందే గుణాల కావల సర్వదా ఏర్పడి ఉన్న గుణి అనబడ ఆత్మతత్వం దృష్టిలో గల వారికి ఇక్కడ సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. దృష్టి జ్ఞానమయం అయ్యే వరకు ఇక్కడ షడ్వికారాలతో కూడి పరివర్తనశీలమగు జగత్తు కనిపిస్తుంది. శాస్త్ర గురు పాఠాల ప్రభావం చేత స్వయం కృషితో నిర్మలమైన సూక్ష్మమైన దృష్టిని సంపాదించుకున్న తత్వవేత్తలకు ఇదే జగత్తు నిరతిశయానందమగు బ్రహ్మంగా గోచరిస్తుంది. అట్లు దర్శింపజేయటమే శాస్త్రంలో ముఖ్యోద్దేశం. శ్రీరాముడు: స్వామి, సామాన్యుల మగు మాకు సహజీవులను దేహాల గుణాల దృష్టితో కాకుండా వీరు అద్వితీయము, గుణాతీతము, ఏకమగు ఆత్మస్వరూపులే అనే దృష్టితో చూడటం సాధ్యమే అవుతుందంటారా?
శ్రీ వశిష్ఠ మహర్షి. ఎందుకు కాదు? దృశ్యాతీత దృష్టి అనేది జీవులందరికీ అభ్యాసంలో ఉన్న విషయమే. ఉదాహరణకు నిన్ను కలిసిన 3-4 స్నేహితుల పేరు చెప్పమంటే చెప్పగలవు. కానీ వారు ఏ రంగు చొక్కా ధరించారు అంటే చాలా వరకు చెప్పలేవు కదా. ఎందుకని? వారిని వస్త్రాల దృష్టితో కాకుండా స్నేహ దృష్టితో చూచి ఉన్నావు కాబట్టి. వస్త్రాలకు అతీతమైన స్నేహ దృష్టి సాధ్యమైనట్లే గుణములకు అతీతమైన ఆత్మదృష్టి సాధ్యమేనని చేతులెత్తి చెప్పుచున్నాను. ఓ రామచంద్ర, చింతలు మొదలైనవి లేనివాడు, ప్రపంచం గురించి ఏమంతగా తెలియనివాడు ఒక చిన్నపిల్లవానికి ఈ జగత్ పదార్థములన్నీ ఆట వస్తువుల వలె వికల్పరహితంగా అగుపిస్తాయి చూచావా. అట్లాగే వాసనలు క్షయించినట్టు ఆత్మజ్ఞానికి ఇవన్నీ కూడా నిర్వికల్పంగా అనగా కల్పన అనే వికారం ఏమాత్రం లేనివే భగవత్ స్వరూపంగా ఆత్మ మాత్రంగా భాసిస్తున్నాయి. అజ్ఞానులందరికీ ఏది అనగా అజ్ఞానులందరికీ ఏది రాత్రి అయి ఉన్నదో అనగా ఏ విషయంలో నిద్రాముద్ర వహించి పట్టించుకోవటానికి అనర్హంగా అనిపిస్తుందో అది అట్టి ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానశీలుడగు సంయమికి జాగరూకతకు అత్యంత అర్హమైనదిగా అనిపిస్తోంది. ఏది ప్రాపంచిక విశేషాలు, సంబంధాలు మొదలైనవిగా తీసుకున్నప్పుడు ఏది ఆత్మజ్ఞానమునికి అత్యంత నిస్సారము, పట్టించుకోవటానికి అనర్హంగా అనిపిస్తుందో అది అజ్ఞాన జీవులకు గొప్ప గొప్ప విషయాల వలె అనిపిస్తోంది. అట్టి ప్రాపంచిక విషయాల పట్ల ఆత్మజ్ఞానికి దృష్టియే కలగటం లేదు. అంతేకాదు, సాంసారిక దృష్టి గల జీవులకు అజ్ఞానాంధకారం ఆవరించి ఉండటం చేత ఆత్మవస్తువు సుదూరంగా మరెక్కడో ఉన్నట్టు తోచుచున్నది. సుజ్ఞానికు ఆత్మవస్తువు విరామశూన్యమై సదా జగద్రూపంగా కూడా ప్రదర్శనమగుచున్నట్లు అనుభవం అవుతుంది. అజ్ఞానికి జగద్రూపంగా ప్రసిద్ధమై కనిపిస్తున్న శబ్ద స్పర్శ రూపాది విషయాలు జ్ఞానికి చిత్రంలో లిఖించబడిన అరణ్యంలోని వివిధ వృక్షముల ఆకుల వలె ఎదుట వాస్తవానికి లేనివిగా అనుభూతమవుతున్నాయి. జన్మాంధునికి రూపానుభవం ఉండనట్లు జ్ఞానికి అజ్ఞాన ప్రసిద్ధమైన జగత్తు భ్రాంతిప్రాయంగా, అసద్రూపంగా సుషుప్తి సమయంలోని అనుభవరాహిత్య స్థితిలాగా భాషించకయే ఉంటుంది. దుఃఖరూపంగా ప్రసిద్ధమై ఉంటున్న ఈ త్రిజగత్తులు విమూఢులకు మాత్రమే విషయమగుచున్నది. జ్ఞానికి ఇదంతా విషయమగుటయే లేదు. ఎందుకంటే ఈ జగత్తు సత్తు కాదు. స్వప్న రూపంగా సుస్పష్టమైన తర్వాత ఆ స్వప్నంలో తారసపడిన రూపాలు, భావాలు, అందరి బాహ్య అభ్యంతర విషయాలు మేల్కొన్న వానికి అర్ధరహితం అవుతాయి కదా. అట్లాగే జ్ఞానం అనే మెలకు వచ్చిన తర్వాత ఈ జగత్తులో సాంసారిక దృష్టికి కనిపించే సంబంధాలు, భోగాలు మొదలంట సాంసారిక రూపం కోల్పోతాయి. అనగా జ్ఞానికి అవి స్ఫురించవు. అతడు సదా విభాగరహితుడై ఉంటాడు. స్వస్థచిత్తుడవుతాడు. సర్వానికి అవిరోధమైన ఆ పరమాత్మను అనుభవిస్తూ ఉంటాడు. నిర్వాణ స్వరూపుడై శీతలాంతఃకరణుడై అత్యంత తృప్తిని పొంది ఉన్నవాడు అగుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అశాంతి నుండి విశ్రాంతికి అనే అంశాన్ని గురించి తెలియజేయడం అనేది చూసాము. ఇక ఈ భాగంలో చివరిదైనటువంటి 26వ అంశాన్ని గురించి తెలుసుకుందాము. మనస్సు, పదార్థములు. శ్రీరాముడు: మహాత్మ, మీరు ప్రవచిస్తూ వస్తున్న జ్ఞానస్థితికి కావలసిన ధ్యానం ఎట్టిదో తెలపండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ధ్యానం అనే ప్రక్రియ శాస్త్రములచే భోగవాసనలతో కూడిన చిత్తం గల ముముక్షువుల కొరకై ప్రతిపాదించబడుతుంది. ధ్యానం అనున్నది చిత్తం యొక్క ప్రవృత్తి స్వభావానికి ఔషధం. అయితే భోగవాసనలచే ఆకర్షించబడిన చిత్తం గల జ్ఞాని యొక్క స్థితి నిత్య ధ్యాన స్థితిగా వర్ణించబడుతుంది. అనగా అతడు వేరే ధ్యానాభ్యాసం చేయకున్నప్పటికీ సర్వత్రా స్వభావసిద్ధంగా సమత్వం దర్శించగలుగుతాడు. సర్వత్రా సమదర్శనమే వాస్తవానికి ధ్యానం. ఒక తటాకంలోని జలం క్రింద తూము మొదలైన బహిర్గత మార్గాలు లేనప్పుడు ప్రవాహ స్వభావం లేక నిశ్చలంగా ఉంటుంది చూచావా. అట్లాగే జ్ఞాని యొక్క హృదయంలో పదార్థ సంబంధమైన వాసనలు ఉండవు. కనుక అతని చిత్తం అటు ఇటు వెళ్ళదు. ఎందుకంటే పదార్థాలే మనస్సు. ఈ మనస్సే పదార్థాలను రంజింపజేసినవిగా చేస్తుంది. అటు పదార్థముల పట్ల ఎప్పుడైతే వాసనలు సన్నగిల్లుతాయో అప్పుడు మనోనిరోధం స్వయంగా సంభవిస్తోంది. ఈ మనస్సే బాహ్య అభ్యంతర పదార్థాల అభాస. జలం వివిధ తరంగాలుగా స్ఫురిస్తున్నది చూచావా.
అట్లాగే ఏ ఏ అర్ధ అనర్థ రూపాలుగా ఏ బాహ్య అభ్యంతర పదార్థాలు భాషిస్తున్నాయో అవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ రూపాలనని గ్రహించు. ఈ మనస్సే అనేక చోట్లకు పరుగులెత్తి ఆయా చోట్ల తన యొక్క వివిధ ఆకారాలను ప్రదర్శిస్తుంది. ఏ విధంగా జలానికి తరంగాలకు భేదమే లేదో అదేవిధంగా మనస్సుకు జగత్ పదార్థాలకు భేదమే లేదు. వాయువుని తొలగిస్తే వాయు సంచలనం పోతుంది. అట్లాగే వాయు సంచలనం తొలగిస్తే వాయువు తొలుగుతుంది. పదార్థాలు తొలగించామా మనస్సు తొలుగుతుంది. మనస్సు తొలగిస్తే పదార్థాలు అనుభవం కావు. కాబట్టి సాధకుడు తత్వజ్ఞానంచే పదార్థంలో నిస్సారమును గ్రహించి మనస్సును తొలగించటానికి వేరే ప్రయత్నమేమీ అక్కర్లేదు. మనస్సు పదార్థములు ఇవి రెండు ఒక్కటే కాబట్టి జ్ఞానం వృద్ధి పొందుతుంటే అవి రెండు ఏకకాలంలోనే తొలుగుతూ వస్తున్నాయి. పదార్థంలో అనుభవమటానికి సంకల్పమే కారణం. మనస్సు యొక్క మూల పదార్థం సంకల్పంలే కనుక విఘ్నుడైన వాడు సంకల్ప రూపములైన పదార్థమును వాంఛించడం తగ్గిస్తూ వస్తాడు. క్రమంగా సమ్యక్ జ్ఞానం యొక్క బలిమి చేత మనస్సు పదార్థములు ఈ రెండు శ్రమిస్తూ వస్తాయి. స్వప్నంలో పులి ఇది స్వప్నమే అని ఎరిగి ఉన్న వాడిని భయపట్టలేదు కదా. జ్ఞానికి ఎదురుగా ఈ ప్రత్యక్ష జగత్తు ఏర్పడి ఉన్నప్పటికీ అది నశించి ఉన్న దానిగానే అతనికి అనుభవం అవుతుంది. అతనికి వాటి పట్ల కావాలి అనే జాడ్యం స్వయంగా తొలగిపోతుంది. ఒక కుమ్మరి మట్టితో వీధిలో ఆడుకుంటున్న పిల్లలు దూరంగా కొండలలోంచి లేచి వస్తున్న బ్రహ్మరాక్షసి అని రసవత్తరమైన సన్నివేశం తయారు చేశాడు. ఆ తయారు చేసిన మట్టి బొమ్మల కొలువును చూచిన ఒక పసిబాలుడు, అయ్య బాబోయ్, ఇది బ్రహ్మరాక్షసి. ఆ కొరివిదయం జుట్టు విరబోసుకుని మిడిగుట్టతో నా వైపు చూస్తోంది. ఇక ఇది మీద పడిందా చచ్చానే అని తలచి భయంతో వణుకుచూ కెవ్వున ఏడుపు లంకించాడు. అది చూసిన దాది, బాబు ఇవన్నీ మట్టితో తయారు చేయబడిన ప్రతిమలు మాత్రమేనయ్యా అని తెలియజెప్పిన తర్వాతను ఆ మట్టి బొమ్మల పట్ల ఇతఃపూర్వం ఏర్పడిన భయము, శత్రు మిత్ర సైన్యము అనే ఆయా భావావేశాలు తమంతట తామే తొలగిపోతాయి. అట్లాగే జ్ఞానికి మనస్సు పదార్థములు ఈ రెండు కూడా బ్రహ్మ స్వభావం నందు స్థితి పొంది ఉన్నవగుచున్నాయి. అందుచేత ఈ జగత్తు ఎదురుగా ఉన్నప్పటికీ వాడి నామరూపములు, వాటిచే జనించే ఆసక్తి, భయాదులు ఇవన్నీ జ్ఞాని యొక్క ఆంతరంగిక దృష్టికి సర్వదా నశించే ఉంటాయి. అతడు సంసార దశ కంటే విలక్షణమైనట్టి పూర్ణానంద స్వరూపమును స్వయంగా సంతరించుకొని ఉంటాడు. అతనికి అద్వితీయమైన పరమార్థ సద్రూపము అనుభవం అవుతుండగా ఇక ఆపై ఈ ప్రపంచ దర్శనమంతా సంశుద్ధత పొందుతోంది. అటుపై ఇక్కడి జన్మాది వికారాలు, వాటి భోక్తయగు అజ్ఞానము, అజ్ఞానానికి విషయాలవుచున్నట్టు ఇక్కడి శబ్ద స్పర్శ రూపాదులు ఇవన్నీ కూడా ప్రక్కన నిద్రించుచున్న బాలుని యొక్క స్వప్నంలోని సంఘటనల వలె, బాలునిచే కల్పించబడిన యక్షకథల వలె ఆసక్తుగా గోచరిస్తుంది. ధైర్యంతో కూడిన యువకునికి పిశాచాలకు సంబంధించిన బుద్ధి ఉండనట్లు జ్ఞానికి విషయ పరంపరలతో కూడిన జగత్తు యొక్క బుద్ధియే ఉండదు. అజ్ఞాని యొక్క బుద్ధికి జ్ఞాని అజ్ఞాని వలె అనిపిస్తూ ఉంటాడు. అజ్ఞాని యొక్క అనుభవంనకు వంద్య యొక్క కుమారులు చిరకాలం వర్ధిల్లుచున్నారు, అనగా గొడ్రాల యొక్క కుమారులు చిరకాలం వర్ధిల్లుచున్నారు. జ్ఞానియో జ్ఞానమునకు విషయమే కానిది, పదార్థ కారణంగా కనిపించనిది, ఆద్యంతరహితమైనది, సర్వవ్యాపకమైనది, మనస్సు యొక్క శబ్దార్థములకు కూడా సంబంధించినది, విభాగరహితమైనది, స్వయంగా జ్ఞానస్వరూపమైనది అగు బ్రహ్మమే ఈ సృష్టికి వాస్తవ రూపంగా అయి ఉన్నదని గమనిస్తున్నాడు. జలంలో తరంగాలను శబ్దం అనుచితం కదా. ఎందుకంటే జలమే తరంగాలుగా అవుతున్నప్పుడు ఇక జలంలో తరంగాలు ఉండటం ఏమిటి? అట్లాగే బోధ అనే చైతన్య జలమునందు మనోబుద్ధులు నిర్మల తరంగాలు వంటివి, లేదా చైతన్యమే మనోబుద్ధి స్వరూపంగా అగుచు తాను సర్వదా యథాతథంగానే ఉంటుంది. వాస్తవానికి శుద్ధాత్మయందు మనోబుద్ధి తరంగాలు ఎట్లా సంభవిస్తాయి? లేదు ఓ రామచంద్ర, ఈ మనస్సు యొక్క భ్రమ, ఈ జగద్భ్రమ ఇవన్నీ నిరర్ధకమేనని అనక తప్పదు. అందుచేత బ్రహ్మస్వభావమునందు స్థితి కలిగి ఉండటం సముచితం. ఆకాశంలోని సూర్యుడు అనే జ్యోతిర్మండలంలో చీకటి అనే ప్రసక్తియే ఉండదు కదా. బ్రహ్మస్వభావమున నెలకొని ఉన్న విఘ్నులకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మొదలైన అవస్థలన్నీ నిర్విషయత్వమును సంతరించుకుని ఉంటాయి.
అనగా అతని నిత్యోపాదిత స్వానుభవం వంటికి నిత్యోదిత స్వానుభవం వాటికి అతీతత్వంను సంతరించుకొని ఉంటుంది. అతని నిత్యోదిత స్వానుభవం వాటికి అతీతత్వంను సంతరించుకొని ఉంటుంది. అతనికి ఈ అవస్థలన్నింటిలోనూ సాక్షిరూపంగా ఉన్న నిజాత్మయే సర్వత్రా అనుభవమవుతూ ఉంటుంది. అట్టి అనుభూతి యొక్క సాంద్రత చేత అనంత రూపాలుగా ఉన్న ఈ జ్ఞేయ దృశ్య పదార్థాలన్నీ మిథ్యగా ఎరుగుచున్నాయి. త్రాడులో అధ్యస్థమగు సర్పంలాగా వారికి ఇదంతా నిర్వికార చిద్ఘన ఆత్మ యొక్క స్వభావంగానే స్థితి నొంది ఉంటుంది. రామచంద్ర బీజమే కొమ్మలు, ఆకులు, ఫలాలు రూపం ధరించుచున్నట్లు బుద్ధి యొక్క వృత్తియే ఈ బాహ్య అభ్యంతర పదార్థాలన్నీ ధరిస్తోంది. నిజానికి అన్యమైనదేది వృక్షంలో ఉండజాలన్నట్లుగా బుద్ధికి వేరుగా దృశ్యం లేదు. మనసు గాని పదార్థాలు గాని బుద్ధి యొక్క ఒకానొక పరిణామం మాత్రమే. ఇట్లు జ్ఞానమునకు వేరుగా జ్ఞేయం ఉండజాలదని గ్రహించడం చేత బుద్ధి యొక్క వృత్తి అనిర్వచనీయమగు ఆత్మతత్వమును సంతరించుకోగలుగుతుంది. అట్టి బుద్ధి సర్వ విశేషరహితము, స్వప్రకాశము, సద్రూపము అగు ఆత్మగా తానే శేషిస్తోంది. పదార్థములే మనస్సు, మనస్సే పదార్థములు. అయితే ఈ రెండు కూడా భ్రమాత్మకాలు, అభావరూపాలు అయి ఉన్నాయి. జన్మాదిరహితమగు బ్రహ్మము సర్వ వస్తువుల యొక్క ఆత్మే అవటం చేత మనోరూపమును కూడా అది అకారణంగా భాషిస్తున్నది అవుతున్నది. బ్రహ్మం అకారణంగా మనస్సుగా భాషిస్తున్నట్టే మనస్సు అకారణంగా పదార్థములుగా భాషిస్తోంది. అట్లు మనస్సు మనః కారణంగా కనిపిస్తున్న పదార్థాలు వాస్తవానికి మిథ్యయే అయినప్పటికీ భ్రమానుభవం చేత అవన్నీ సత్యాలుగా తోచుచున్నాయి. ఓ రామచంద్ర, మేఘాలలో కనిపించే మెరుపు తీగ వాస్తవమైన తీగయ కాదు కదా. అట్లాగే ఈ మనస్సుకు తోచుచున్న ఈ జగత్తు వాస్తవానికి మెరుపు తీగ విలాసం లాగానే ఆకార మాత్రాలు, అస్థిరాలు, అత్యంత చంచలంలో అయి ఉన్నాయి. అజ్ఞానం ఆశ్రయించవా నీవు మనోవ్యసన ప్రభావం చేత ఈ సంసారం పొందవలసి వస్తుంది సుమా. అయితే ఆత్మ యొక్క స్వభావం ఏమిటో ఎరగటం జరిగిందా, ఇక అగ్నుడవయ్యే ప్రసక్తియే ఉండదు. భ్రమ కించిత్ కూడా కలగదు. ఆత్మజ్ఞానం చే మాత్రమే అదే మనస్సు ద్వారా ఈ సంసారం శమించిపోగలదు. ముత్యపు చిప్పలో వెండి యొక్క భ్రమ ముత్యపు చిప్ప గురించి తెలియనప్పుడు మాత్రమే ఉంటుంది కదా. ముత్యపు చిప్పలో వెండి ఉండియే ఉంటుందని కొందరు తలచుచున్నట్లే భ్రాంతి రూప జగత్ భ్రమయందు మిథ్యగానే ఈ జనులు అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నారు. భ్రాంతి రూప జగద్భ్రమయందు మిథ్యగానే ఈ జనులు అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నారు. పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం చేత మాత్రమే ఈ సంసారం యొక్క అభావం సిద్ధించగలదు. శాంతమగు ఆత్మయే నిర్వాణము. నిర్వాణం అనగా శాంతమగు ఆత్మ కంటే వేరైన నేను అహం అనేది భ్రమ మాత్రమే. అట్టి అహం రూప భ్రమ దుఃఖమును మాత్రమే కలిగిస్తోంది. వాస్తవానికి మృగతృష్ణలో కనిపించే జలంలాగా అహం అనేది శూన్యం, అసద్రూపం మాత్రమే. ఈ ప్రకారమైన శుద్ధాత్మ జ్ఞానం చేత అహంకారం శమిస్తోంది. శ్రీరాముడు, అసలు బ్రహ్మ మాత్రము అసత్యమగు అహం అనేది మొట్టమొదట ఎట్లా ఉత్పన్నమవుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి, నిర్మల నిశ్చల జలం ఒకప్పుడు తరంగ రూపం పొందుతుంది. అయితే జలం తరంగ రూపం పొందుచున్నప్పుడు తన యొక్క జలత్వం త్యజిస్తుందా? లేదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి, అట్లాగే బ్రహ్మం మొట్టమొదట అద్వితీయమైన నిర్విషయ స్వరూపమై ఉన్నది. అట్టి నిర్లప్త అప్రమేయ బ్రహ్మం సృష్టి యొక్క ఆదియందు తన యొక్క సర్వజ్ఞత్వం అనబడే ఒకనొక ప్రభావం చేత స్వాత్మభూతం అనతగ్గ జ్ఞానమయుడగు హిరణ్య గర్భుడు అను రూపం దాల్చుతోంది. అట్టి ప్రథమ తరంగ రూపమగు హిరణ్య గర్భుని సంకల్పానుసారంగా స్వయంగా బాహ్య అభ్యంతర పదార్థ రూపత్వం అవతరిస్తోంది. అట్లా అవతరిస్తూనే తాను యథాతథంగా తరంగ సమయంలో జలంలాగానే ఉంటుంది. ఒక వృక్షం యొక్క మూలం నుండి శాఖాగ్రభాగం వరకు ఒకే సత్తా ఉన్నట్లే జ్ఞాన జ్ఞేయ రూపమగు ఈ జగత్తునందు అంతటా నిర్వికార రూపమగు బ్రహ్మసత్తా ఒకటే భాసిస్తోంది. ఆకాశంలో లక్షల మైళ్ళు వెళ్ళి చూచినప్పటికీ అక్కడ కూడా అంతటా నిర్మలమగు ఆకాశమే వెలుచున్నట్లుగా చిద్రూపమగు బ్రహ్మ ఒక్కటే జ్ఞాన జ్ఞేయ రూపమున ఈ జగత్తునందు అంతటా అఖండ రూపాలతో భాసిస్తోంది. శూన్యమే స్వరూపంగా గల ఆకాశమే అంతటా వ్యాపించి ఉన్నట్లు జ్ఞాన జ్ఞేయాది అన్ని దశలలోనూ నిర్మలం ఏకమగు ఆత్మయే అంతటా వ్యాపించి ఉన్నది. నేయి ఘనీభవించినప్పుడు ఘన రూపము అనగా పొడవు వెడల్పులు మొదలైన రూపములతో కనబడుతోంది కదా. చైతన్యం కూడా ఆ విధంగానే విషయ రూపమై తనను తానే చిత్తము అనురూపంగా గావించుకుంటుంది.
ఆత్మ దేశ కాలాదులు పొందటానికి మునుముందే తన స్వరూపం ఏమర్చి చిత్తరూపంగా అగుచు పొందుచున్నది. వాస్తవానికి ఏకమైనట్టి ఆత్మ తన స్వరూపం నుండి సదాస్థితిని పొంది ఉన్నది సుమ. అయితే అవిద్యచే అజ్ఞానం అనే స్వయంకృత కల్పిత దశను పొందుతోంది. నిజానికి శుద్ధాత్మయందు అట్టి అజ్ఞానం మొదలైనవి సంభవించడానికి వీలే లేదు సుమ. అనగా జలంలో తరంగం అని ఏ పదార్థం ఎన్నటికీ ఉత్పన్నం కానట్లే, జలం జలంగానే ఉన్నట్లే పరిశుద్ధమైన ఆత్మయందు చిత్తం అనున్నది ఏది ఉత్పన్నమే కాలేదు. శ్రీరాముడు మరి శాస్త్రములు చిత్తమును గుర్తిస్తూ ఆ చిత్తం యొక్క ప్రశమనమును గురించి బోధిస్తున్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, బోధిస్తున్నాయి. అయితే అవిద్య దశయందు పరస్పర బోధ కొరకై ఈ చిత్తం అనబడేది కల్పించబడుతోందని గ్రహించు. ఓ రామచంద్ర, మహనీయులకు కొందరు జ్ఞానంచే తమ అజ్ఞాన మూలాన్ని శమింపజేసుకుంటున్నారు. నెయ్యి యొక్క ఘనీభూత రూపం నెయ్యిని కరిగించినప్పుడు స్వయంగా మటమాయమవుతోంది కదా. అట్లాగే అభిమాన రహితులకు మహానుభావులు తమ ఆత్మస్వరూపం నందు లయత్వం సముపార్జించుకొని ఆత్మకు అభేద స్వరూపులుగా అవుచున్నారు. అందుచే వారు అనంతముగా ఆత్మానందముచే పరిపూర్ణులవుచున్నారు. శాంతులుగాను విక్షేపరహితులుగాను అవుచున్నారు. నిరంతరము సమాధి తత్పరులై మెలుగుచున్నారు. అట్టి వారికి జన్మ కర్మలు ఆపాదించటానికి వీలు కాదు. వారికి చిత్త ప్రశమనం అను పాఠ్యాంశం అనావశ్యమగుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మనస్సు పదార్థములు అనే విషయాన్ని గురించి విపులంగా వివరించడం అనేది చూసాము. మనకు దీనితో ఈ 3వ భాగం అనేది పూర్తయింది. మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. తర్వాత మనకి ఇందులో 4వ భాగం అనేది కూడా ఉంటుంది, మనోమృగ విశ్రాంతి. దీని గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.